హలో అండి. ఈరోజు అత్తయ్య గారికైతే ఎవరో తాటికాయ అయితే ఇచ్చారంటే ఇంకా తాటికాయని చూసి ఇంకా అత్తయ్య గారు అయితే రొట్టేస్తా అన్నారు. మనకి జూలై, ఆగస్టులో అయితే బాగా దొరుకుతాయి కదా తాటికాయలు. ఇంకా మేమైతే దీంతో తాటి రొట్టె, తాటి ఇడ్లీ, తాటుండ్లు కూడా అయితే చేసుకుంటూ ఉంటామండి. సీజన్ అయ్యే వరకు ఎవరో ఒకరు ఇస్తూ ఉంటారు. ఇంకా అత్తయ్య అయితే రొట్టేస్తా అన్నారు కాబట్టి ఇంకా మమ్మల్ని పేస్మైతే తీయమన్నారు. ఇంకా మా అక్క అయితే తీసేస్తుంది. దాని పైన ఉన్న తొక్కంతా తీసేసి దీన్నైతే బాగా తురుముకోవాలండి. తురుముకుంటే పీచు అనేది రాకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది పేసం. నేనైతే మధ్య మధ్యలో తురుముతూ ఉన్నాను, అలాగే కొంచెం కొంచెం తింటూ ఉన్నాను. చాలా తియ్యగా అయితే ఉంది. ఇంకా అత్తయ్య గారు అయితే తాటి రొట్టెలు అయితే చాలా బాగా వేస్తారండి. ఇంకా ఇదైతే మనం ఇడ్లీ నూకతో వేసుకోవచ్చు, అలాగే బియ్యం రవ్వతో కూడా అయితే వేసుకోవచ్చు. అత్తయ్య గారు అయితే బియ్యం రవ్వతో వేశారండి. ఒక అరగంట పాటు అయితే బియ్యం రవ్వను అయితే నానబెట్టేసుకుని పక్కన అయితే పెట్టుకున్నారు. ఇంకా తాటి పేసంలోకి బెల్లం అయితే కలిపేశారు. తర్వాత దానిలోకి అయితే కొబ్బరి కూర కూడా అయితే వేసేస్తున్నారు. కొబ్బరి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. అలాగే ముందుగా నానబెట్టుకున్న బియ్యం రవ్వ కూడా అయితే వేసేసి బాగా అయితే కలిపేస్తున్నారు. ఇంకా ఒక కడాయి తీసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసి మనం కలుపుకున్నది అయితే వేసేసారండి. వేసేసి అయితే స్టవ్ అయితే వెలిగించి సిమ్లో అయితే పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు అయితే ఉడికించుకోవాలి. పైన కూడా అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి. ఒక 15 మినిట్స్ అయితే కదపకుండా అలాగా సిమ్లో అయితే ఉంచేసుకోవాలి. ఇంకా ఉంచేసుకున్న తర్వాత ఒక వైపు కాలిన తర్వాత మరోవైపు అయితే టర్న్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే తాటి రొట్టె అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.